హాయ్ అండి. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఒకటే అని కాదులెండి. తిన్నావా? ఏం చేస్తున్నావు? నీకు పెళ్ళయిందా? ఏ కాలేజ్? ఇలాంటి మెసేజ్‌ల మధ్య ఒక రచయిత్రిగా నన్ను బాగా ఆకట్టుకున్న మెసేజ్ ఇది. నసొద్దు విషయానికి రా అంటారా? ఓకే. నేను యూట్యూబ్‌లో వినిపించిన 'ప్రేమతో' 'ప్రేమంటారా' సిరీస్‌లు విని తను నాకు మెసేజ్ చేసింది. తను రెండిటికి బాగా కనెక్ట్ అయ్యానని, 'ప్రేమతో' సిరీస్‌లో లావణ్యని, 'ప్రేమంటారా' సిరీస్‌లో నీలుని తనలో చూసుకుంటున్నాను అని. దానికి కారణం అడిగితే ఆ అమ్మాయి చెప్పిన తన కథ మీకు వినిపించాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఇది పూర్తిగా విని మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్లో తెలియచేయండి. ఆమెకి ఇప్పుడు మనందరి అభిప్రాయాలు చాలా అవసరం. ఇప్పుడు ఆమె కథని ఆమె మాటల్లోనే వినిపిస్తాను. నా ఫ్రెండ్ పేరు సంజన. నా పేరు చెప్పలేదు అంటే నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా ఫ్రెండ్ పేరు కూడా మార్చి చెప్పాను. అది నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. నేను 10థ్‌లో ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయిని చూశాను. ఎవరు అంటే వాళ్ళ బావ అని చెప్పింది. ఆమె మాటల ద్వారా తెలిసిందేంటంటే వాళ్ళది పల్లెటూరని, ఇంటర్ కోసం ఇక్కడికొచ్చి వీళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నాడని తెలిసింది. మేము 10థ్ అవ్వడం వల్ల ఇద్దరం కంబైన్డ్ స్టడీస్ వాళ్ళింట్లోనే చేసేవాళ్ళం. వాళ్ళింట్లోనే ఎందుకు? మీ ఇంట్లో చదువుకోవచ్చు కదా అని మీరు అడగకండి. ఎందుకంటే మా ఇంట్లో మా తమ్ముడు చాలా అల్లరి చేసేవాడు. దాంతో నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇద్దరూ అక్కడే చదివేవాళ్ళం. అలా వాళ్ళ బావతో నాకు పరిచయం ఏర్పడింది. సంజుకి వాళ్ళ బావకి అస్సలు పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండేవారు. అతను నా వంకే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. అది ఎవరు అని చూస్తే సంజన వాళ్ళ బావ వికాస్. సంజన ఫోన్లో నా నెంబర్ తీసుకుని చేస్తున్నాను అన్నాడు. నేనంటే చాలా ఇష్టమని, ఇంట్లో వాళ్ళు సంజనాకి తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని, అది వాళ్ళిద్దరికీ కూడా ఇష్టం లేదని, తను నన్నే ఇష్టపడుతున్నానని చెప్పాడు. దానికి నేను, అలా ఎవరైనా చెప్తే మనం కూడా కొంచెం ఫీల్ అవుతాం కదా. నేను అలాగే ఫీల్ అయ్యాను. నిన్ను ఇంట్లో పెట్టి చదివిస్తున్నారు అంటే తననిచ్చి పెళ్లి చేయటానికే కదా. అయినా తను చాలా అందంగా ఉంటుంది అన్నాను నేను. ఎవరు చెప్పారు నీకు? తనకంటే నువ్వే చాలా అందంగా ఉంటావు. అయినా అందమని కాదు, నువ్వు నాకు నచ్చావంతే. ఒక పని చేస్తాను. నేను నీ ఎదురుగానే తనతో మాట్లాడతాను. తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో నీకే తెలుస్తుంది కదా. అప్పుడు నీకు ఓకే కదా అన్నాడు. నేను వెంటనే ఓకే అన్నాను. ఆ తర్వాత సండే నేను వెళ్ళినప్పుడు ఇద్దరూ అప్పటికేదో దెబ్బలాడుకుంటున్నారు. నన్ను చూసిన వెంటనే, నువ్వు రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేదానివి, నాతో ఇలా వాదించకూడదు అన్నాడు సంజనతో. ఎవడ్రా నిన్ను పెళ్లి చేసుకునేది? ఎవరు చెప్పారు నేను నిన్ను చేసుకుంటానని? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంది. సంజన ఆ మాట అన్న వెంటనే వికాస్ నా వంక చూశాడు. అర్థమైందా అన్నట్టు. అప్పటి నుండి రోజు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ నుండి మొదలు గుడ్ నైట్ వరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వాడిని ఇంటికి వెళ్ళినప్పుడైతే తను అటు ఇటు వెళ్ళినప్పుడు వచ్చి మాట్లాడేవాడు నాతో. రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. అలా మాకు 10థ్ అయ్యి అదే కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడంతో అతను సెకండ్ ఇయర్లో ఉన్నాడు. మా ప్రేమ ఇంకా బలపడింది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమన్నట్టుగా మారింది. కానీ నా ప్రేమని ఎప్పుడు నేను సంజన ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు. తనకి మా ప్రేమ గురించి తెలుసో లేదో తను కూడా ఎప్పుడు నన్ను అడగలేదు. అలా వికాస్కి ఇంజనీరింగ్లో వేరే చోట సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టంగా వెళ్ళాడు. నన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేక. నాకు అంతే. ఒక్కరోజు కూడా అతన్ని వదిలి ఉండలేకపోయేదాన్ని. ఎలా అయినా అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఎప్పట్లాగే ఫోన్ చేసేవాడు. ఉండే కొద్దీ అది వారానికి ఒక్కసారిగా మారింది. అలా నెలకొక్కసారి అయ్యింది. అయినా నేను అతన్ని మర్చిపోలేకపోయేదాన్ని. అతని ఫోన్ కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా మాట్లాడిన మాటల్లో, అతని మాటల్లో నాకిద్దరు ఆడవాళ్ల పేర్లు వినిపించేవి.
అది వాళ్ళిద్దరూ తనకు ఫ్రెండ్స్ అని చెప్పేవాడు. మా ఇంట్లో మా నాన్నమ్మకు ఒంట్లో బాగోకపోవడంతో నేను డిగ్రీలో ఉండగా నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. నేనప్పుడు వికాస్‌కి ఫోన్ చేశాను. అతను నవ్వేస్తూ, "అప్పుడేదో చిన్న వయసు. నీకు చిన్న వయసు, నాకు చిన్న వయసు. అలా అనుకున్నాం. ఇప్పుడు నాకు ఆ ఉద్దేశమే లేదు. నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా! అందులో ఒక అమ్మాయితో నేను డీప్ లవ్‌లో ఉన్నాను. సారీ. మన ప్రేమ ఆకర్షణ అంతే. అది చిన్నప్పటి ఆకర్షణ" అని కొట్టిపడేసి ఫోన్ పెట్టేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళకి ఇతను ఓకే అంటే చెప్దామని అనుకున్నాను. ఏం చెప్పగలను? సైలెంట్‌గా ఉండిపోయాను. నా పెళ్ళయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నాకొక బాబు కూడా. అనుకోకుండా ఒకరోజు పోస్ట్‌లో నాకొక వెడ్డింగ్ కార్డ్ అందింది. అది ఎవరిదో కాదు, సంజన వికాసులది. తర్వాతి రోజే సంజన నాకు ఫోన్ చేసింది. తను వెడ్డింగ్ కార్డు పంపించానని, పెళ్ళికి తప్పకుండా రావాలని. "అదేంటి, మీ బావంటే నీకు ఇష్టం ఉండదు కదా! ఎలా ఒప్పుకున్నావు?" అని అడిగాను. "ఇష్టం ఉండదు అంటే అలా గొడవ పడేవాళ్ళం అంతే. మేమిద్దరం పుట్టినప్పటి నుండి మా ఇద్దరికీ పెళ్ళి అని ఇంట్లో ఎప్పుడో ఫిక్స్ అయ్యారు" అని చెప్పింది. "అది మరి మీ బావకి ఇష్టమేనా?" అంటే అసలు పట్టిందే బావ. అందుకోసమే ఇన్ని రోజులు ఆగాల్సొచ్చింది. బావకి మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు చేసుకుంటున్నాం. ఆ! తను కూడా నీకు చెప్పాడు. మరీ చెప్పమన్నాడు రమ్మని అంది. నాకైతే వెళ్ళాలి అనిపించలేదు. కానీ ఎవరినో ప్రేమించానన్నాడు. డీప్ లవ్‌లో ఉన్నానన్నాడు. మళ్ళీ ఇప్పుడేంటి? ఒక్కసారి అతని మొఖం చూడాలి అనిపించింది. అందుకే వెళ్ళాను. కానీ వెళ్ళాక ఫ్రెండ్స్ అని పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ చాలా ఈజీగా తీసుకున్నట్టు నవ్వుతూ మాట్లాడుతున్నారు. నాకే ఎందుకింత బాధ అనిపించింది. ఆ పెళ్లిలో కూడా నేను సంతోషంగా ఉండలేకపోయాను. పెళ్ళయ్యాక ఇంటికొచ్చేశాను. రీసెంట్‌గా ఒక ఫంక్షన్ ఉండి ఊరికి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ సంజన, వికాసులిద్దరిని చూశాను. వికాస్ నాతో మాట్లాడాలని ఎవరు చూడకుండా నన్ను గుడి దగ్గరికి రమ్మని చెప్పాడు. ఏం చెప్తాడా అని వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ నా ఫస్ట్ లవ్ అతను. అతను మాట్లాడిన మాటలు, అతని ఫోన్‌లో చెప్పిన సంఘటనలు ఇప్పటికీ నా మెమరీలో భద్రంగా ఉన్నాయి. అవి తలుచుకుంటే ఎంత ఒళ్ళు పులకరిస్తుందో నేనెవరికీ మాటల్లో చెప్పలేను. నేను మీకు చాలా టూకీగా చెప్తున్నాను. నా లవ్ చాలా మీకు నచ్చేస్తుంది చెప్తే. మేడం అయితే ఓ కథలా రాసేస్తారేమో దీన్ని. నేను అతను చెప్పినట్టే వెళ్ళాను. అతను చెప్పిందేంటంటే సంజనాకి అతనికి పడట్లేదని. పెళ్ళైన 6 నెలల నుండి గొడవలు పడుతున్నారని. ఇప్పుడు సంజనాతో డైవర్స్ తీసుకోబోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటాను. బాబుని వదిలేసి, అతన్ని వదిలేసి వచ్చేయమని చెప్పాడు. అతను అలా మాట్లాడితే నాకు భయమేసింది. నేనొచ్చేశాను. ఒక 2 రోజుల తర్వాత నాకు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మొదట్లో భయంగా మాట్లాడేదాన్ని. కానీ నెమ్మదిగా నాలో మళ్ళీ ఇష్టం మొదలైంది. మళ్ళీ అనకూడదేమో. ఎందుకంటే అప్పటినుండి ఇష్టం అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ అది పైకొచ్చింది అనుకోవచ్చేమో. ఏమో, మీరెలా అనుకుంటారో నాకు తెలీదు. నాకు మాత్రం అతనంటే చాలా అంటే చాలా ఇష్టం. వచ్చేయమంటున్నాడు. కానీ బాబుని వదిలి వెళ్ళాలి అంటే మనసు రావట్లేదు. కానీ అతని ప్రేమని వదులుకోవాలని లేదు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేడం ఇచ్చిన సలహా అయితే బానే ఉంది అనిపిస్తోంది. కానీ నా మనసులో ఉన్న ప్రేమ ఆ సలహా వినొద్దు. నీ ప్రేమను వెతుక్కుంటూ నువ్వు వెళ్ళు అని చెప్తోంది. కానీ కన్న ప్రేమ నన్ను ఆపేస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరెవరైనా నాకొక సలహా ఇవ్వగలరా? నా ప్రేమ దగ్గరికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను. అలా అని నా కొడుకు భర్తతో ఉంటే సంతోషంగా ఉండనా అని కాదు. బాధ్యతగా ఉంటాను. ఇప్పుడు నాకేది ఎక్కువ? బాధ్యతనా? నా ప్రేమనా? నేను దేన్ని వదులుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండిప్పుడు. నేను నా ప్రేమ కోసం నిలబడాలా? నా బాధ్యత కోసం నిలబడాలా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటాను. మీ కామెంట్‌కై
ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. విన్నారుగా ఫ్రెండ్స్, ఇది ఆమె బాధ. ఇప్పుడు మీరు ఆమెకి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? తను ఖచ్చితంగా కామెంట్స్ చూస్తుంది. మీరు కామెంట్ రూపంలో తనకి ఇవ్వాలనుకున్న సజెషన్స్ ఇవ్వచ్చు. మీ సజెషన్స్ కోసం తను ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికే నేను తను మెసేజ్ ఇచ్చాక 5 డేస్ లేట్ చేశాను. పాపం ఎదురు చూస్తోందేమో తెలీదు. సారీ. ఈ వీడియో ముఖంగా మీకు చెప్తున్నాను. కానీ మీరు తొందరపడొద్దు. వీళ్ళందరి సలహా కూడా వినండి. మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. మీ కామెంట్స్ కోసం తనే కాదు, నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఉంటాను. బాయ్.